హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో 2 ప్రాజెక్టులకు వరద వస్తుంది. హిమాయత్ సాగర్ కు 450 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1763 అడుగులకు, ప్రస్తుతం 1761 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.9 టీఎంసీలు కాగా 2.4 టీఎంసీల నీళ్లున్నాయి. అటు ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782 అడుగులకు చేరింది. ఇక హుస్సేన్ సాగర్ కు 1079 క్యూసెక్ల వరద వస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఇటు పై భాగంలో కురుస్తున్నట్టు, ముఖ్యంగా ఇటు వికారాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో అయితే ఒకసారిగా ఇటు నీటి మట్టం అయితే పెరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి లేక్ వద్ద మనం గమనిస్తే ఇది మొత్తంగా చూస్తే 1790 అడుగుల మేరకైతే ఇది FTL ఫిక్స్ చేసి ఉండగా ప్రస్తుతం మనం చూస్తే 1782.80గా అయితే ఇటు వాటర్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. మరొక 7 ఫీట్ల వాటర్ అనేది వచ్చినట్లయితే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో గత 3 రోజులుగా కూడా ఇటు బంగాళాఖాతంలో, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అయితే మనం చూడవచ్చు వాటర్ అనేది కూడా ఇటు ఉస్మాన్ సాగర్తో పాటు అటు హిమాయత్ సాగర్ కూడా భారీగా నీటి మట్టం పెరిగింది. మనం ప్రస్తుతానికి గమనిస్తే ఇటు హిమాయత్ నగర్కు సంబంధించి అయితే మనం గమనిస్తే హిమాయత్ నగర్లో 1763.50 FTL ఉండగా ప్రస్తుతము 1761.40గా అయితే ఇటు వాటర్ లెవెల్ అనేది వచ్చేసింది. ఇప్పటికే మనం చూస్తున్నాం మరొక 2 రోజుల పాటు కూడా వర్షం ఉందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు జంట జలాశయాలు అయితే ఇటు నిండు కుండల్లా మారడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మనం చూస్తున్నాం అసలు ఈ సంవత్సరం వర్షాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మనం చూడవచ్చు 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే కొంత సమృద్ధిగా కురుస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల జూన్ జూలైలో పడవలసినటువంటి వర్షపాతం సుమారుగా ఇటు 24% అయితే తక్కువ వర్షపాతం నమోదైన క్రమంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని వాతావరణ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఎందుకంటే 2 రోజులుగా 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు రానున్న 2 రోజుల పాటు కూడా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి యొక్క అల్పపీడనం ద్రోణిగా మారి వాతావరణం అయితే వర్షాలు పడే విధంగా సమృద్ధిగా వర్షం కురుస్తూ ఉంది. మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు మనం గమనిస్తే ఇక్కడ FTL లెవెల్తో పాటు ఇక్కడ మనం ఇప్పటికే గమనిస్తున్నాం వాటర్ ఇన్ఫ్లో కూడా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. వాటర్ ఇన్ఫ్లోతో పాటు మరి ఒక పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక వాటర్ వచ్చినట్లయితే ఇటు ఇక్కడ ఉన్నటువంటి 15 గేట్లను కూడా ఎత్తి అవుట్ఫ్లోను కూడా కంటిన్యూ చేసేందుకైతే ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అయితే ఇటు వాటర్ వచ్చి చేరడాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు గండిపేటలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ లేక్ వద్ద అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న 2 రోజుల పాటు కూడా వర్షం ఉంటుందన్న అటువంటి నివేదికలతో అయితే ఇటు సంబంధిత శాఖల అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇటు గమనించవచ్చు రానున్న 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే GHMCతో పాటు ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా హైడ్రా సంబంధిత శాఖల అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అయితే ప్రజలందరూ కూడా వారికి కావాల్సినటువంటి అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేని పక్షంలో బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు ఆదివారంతో పాటు సోమవారం వరకు కూడా వర్షాల ప్రభావం అనేది ఈ యొక్క ఉన్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న క్రమంలో ఇటు జలాశయాలు కూడా నిండు కుండల్లా మారినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్, రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.